సన్నవడ్లు అమ్మిన రైతులకు ఈ రోజు వరకు కూడా బోనస్ పైసలు రాలే. మళ్ళా పంట చేతికి వచ్చింది, పోయిన పంట కూడా ఇంతవరకు బోనస్ ఇయ్యలే. రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే అంతా ఆగమాగం సగం సగం. ఎందుకు ఈ మాట అంటున్నా? రుణమాఫీ చేసిండు, ఎంతమందికి అయిందే ఊళ్ళే? సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 పంటలకు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలకు ఎగ్గొట్టిండు. బోనస్, ఒక పంటకు బోనస్ ఇచ్చిండు, ఇంకొక పంటకు ఎగ్గొట్టిండు. ఏది చూడు అది రైతు బంధు అయినా సగమే, రుణమాఫీ అయినా సగమే, బోనస్ అయినా సగమే. కరెంటు కూడా మున్పటి లెక్క వస్తున్నదా? మీరు చూస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది రాలే. సాయంత్రం 6 గంటలకు కరెంటు పోతే మబ్బుల 3 గంటలకు 4 గంటల దాకా 8-10 గంటలు కరెంటు తీసేస్తున్నారు. మోటార్లు కాలుతున్నాయి. మున్పటి లెక్క కరెంటు కూడా వస్తున్న పరిస్థితి లేదు. చివరికిగా యూరియాని ఇచ్చినాడే. రేవంత్ పాలనలో యూరియా బస్తాలు కూడా దొరకక లైన్లలో నిలబడి జనం పరేషాన్ అయిపోయింది. యూరియా బస్తాలు ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు బంధు ఇవ్వైతివి, రుణమాఫీ చేయవైతివి, బోనస్ ఎగబెడితివి, చివరికి ఎరువు బస్తాలు కూడా ఇయ్య శాత కాలేదు నీకు. కొంతమంది ఎరువు బస్తాలు దొరకక అమోనియా కొనుకొచ్చేసుకున్నారు. 900-950 బస్తా కొనుకొచ్చుకున్నారు. ఎరువు బస్తాలు దొరకక కొన్ని పత్తి చేనులు ఎర్రబడిపోయినాయి. వర్షాలు పడి నిర్మల్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో చూసిండు, పోయిండు. ₹1 వచ్చింది ఎవరికన్నా? ఇవాళ అకాల వర్షాల వల్ల నిర్మల్ జిల్లాలో మునిగిపోయిన పంట పొలాలకు ₹1 ఇచ్చిండా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. ఒక చారణ కూడా ఇవ్వలేదని మా రైతు చెప్తున్నాడు. ₹1 ఇయ్యలే. ఈ రకంగా రైతులను అడుగడుగున నిండా ముంచిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం.